హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస్ సరిషి వైదిక్ న్యూమరాలజీ. ఇంతవరకు మనం చేసిన ప్రతి వీడియో కూడా అది 100% ప్రూవ్ అయింది. కవిత పార్టీ దగ్గర నుంచి మొదలు పెడితే మనశంకర వరప్రసాద్ కానీ, లేకుంటే పెద్ది పోస్ట్పోన్ గురించి కానివ్వండి, అంటే ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి. మోర్ దాన్ 100 వీడియోస్ చేశాం. ఆ వీడియోస్ చూడండి మీరు. తప్పకుండా ప్రతి ఒక్క వీడియో కూడా 100% ప్రూవ్ అయినటువంటి విషయాలు కనబడుతున్నాయి. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, తమిళనాడు రాజకీయాలంటే సౌత్ ఇండియాలో ఒక టాపిక్, హాట్ టాపిక్. ఎప్పుడు కూడా అంటే ఎంజీఆర్ నుంచి, కరుణానిధి నుంచి, జయలలిత, ఆ విధంగా ఇప్పుడున్నటువంటి స్టాలిన్, వీరందరూ కూడా అంటే విజయ్, తర్వాత పళనిస్వామి, వీరందరూ కూడా ఒక సంచలనాన్ని రేపుతుంటారు. తమిళనాడు అంటేనే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా సౌత్ ఇండియాలో ఉంది, చెన్నై కేంద్రంగా. అయితే నేను ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ అనాలిసిస్ చేస్తున్నాను. అంటే డిఎంకే అధికారంలోకి వస్తుందా, టీవీకే అధికారంలోకి వస్తుందా, ఏఐడిఎంకే అధికారంలోకి వస్తుందా చూద్దాం. ఇక్కడ వారి వారి దశలు, వాటి డేట్ ఆఫ్ బర్త్లు, వారికి ఈ యొక్క ఇయర్లో ఉన్నటువంటి దశలను బట్టి వారు విన్ అవుతారా, కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా మనం చెప్పుకోవడానికి చూద్దాం. తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ పార్టీ యొక్క నంబర్స్ చూద్దాం. ఫస్ట్ డిఎంకే నుంచి చూద్దాం, ద్రవిడ మున్నేట్ర కజగం. సో ఈ పార్టీని కరుణానిధి గారు అంటే ఏఐడిఎంకే, డిఎంకే టు ఏఎండిఎంకేగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత డిఎంకే నుంచి ఏఐడిఎంకే వచ్చింది. సో రీసెంట్గా టీవీకే పార్టీ కూడా రావడం జరిగింది, విజయ్ యొక్క టీవీకే పార్టీ. సో ఇదంతా చూద్దాం మనం. అంటే ఇక్కడ చూస్తే అతిరథ మహారాజు ఉన్నటువంటి రైట్ ఏఐడిఎంకే అండ్ డిఎంకే. ఇక్కడ చూస్తే యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్ తలపతి. సో వీరి యొక్క కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ యొక్క వైబ్స్, పార్టీ వైబ్స్. డిఎంకేలో నెంబర్ 10 అనేది వస్తుంది, అంటే 1, అంటే సూర్యుడి యొక్క నెంబర్ ఉంది కాబట్టి చూద్దాం. అందుకని లాస్ట్ టైం గెలవడం జరిగింది పళనిస్వామి ఉన్నప్పటికీ. అఫ్కోర్స్ అంతకుముందు జయలలిత ఉన్నప్పుడు జయలలిత కూడా మంచి, అంటే జయలలిత లేకపోతే కరుణానిధి లేకుంటే జయలలిత ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు లేరు కాబట్టి స్టాలిన్ కూడా ప్రజల్లో మంచి స్థానం ఉన్నప్పటికీ ఇక్కడ సినిమా గ్లామర్ అనేది తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. ఒక టైంలో రజనీకాంత్ వద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ 70 క్రాస్ అయ్యాడు కాబట్టి రజనీకాంత్ డ్రాప్ అయిపోయాడు. ఎందుకంటే 70స్లో వచ్చి కూడా తను ఏం చేయలేడు కాబట్టి. సో అంటే 50స్లో రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా అలా. ఇప్పుడు అప్పుడు ఎన్టీ రామారావు కూడా 55లోనే అతను వచ్చాడు, ఎన్టీ రామారావు కూడా. కాబట్టి మనం విధంగా చూస్తే తప్పకుండా ఎవరు గెలుస్తారు చూద్దాం. ఇప్పుడు విజయ్ గెలుస్తారా, సినీ గ్లామర్ ఎంత పనిచేస్తుంది, ఎంకే స్టాలిన్ యొక్క పనితనం ఎంత పనిచేస్తుంది, తర్వాత పళనిస్వామి యొక్క అదే చూద్దాం. డిఎంకే 10 ఉంది, ఎంకేలో 6, ఎంకే స్టాలిన్లో 17 ఉంది. అంటే 17 + 6 అంటే ఎంకే స్టాలిన్ అనే నేమ్లో 23 నెంబర్ ఉంది. సో ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం మనకు 23 నెంబర్ అనేది అది గేమ్ చేంజర్ నెంబర్గా ఉంటుందని. తర్వాత స్టాలిన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1 మార్చ్ 1953. సో 1 and 4 కాంబినేషన్, అంటే తనకి బర్త్ నెంబర్ 1, డెస్క్ నెంబర్ 4లో ఉన్నాడు. సూపర్ కాంబినేషన్ అసలు. 1 and 4 కాంబినేషన్ అనేది వండర్ఫుల్ కాంబినేషన్ ఉంటుంది. ఒక మంచి నాయకులు అవ్వడానికి మంచి నెంబర్. అంటే బర్త్ 1లో అండ్ డెస్టినీ 4లో ఉన్నటువంటి స్టాలిన్, అతను చెన్నై మేయర్గా చేశారు కరుణానిధి ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు 5 years ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది. తన యొక్క గ్రిడ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 3 and 3 and 1, 33311 సూపర్. అంటే వైజ్ లీడర్ అంటారు వీళ్ళని. మంచి లీడర్ అన్నట్టు, అంటే ఒక తెలివైనటువంటి లీడర్, ప్రజల గురించి ఆలోచించేటువంటి లీడర్. ఎంత మంచి లీడర్ అయినప్పటికీ ఒకానొక టైంలో అంటే కొన్ని గ్రహాలు అనుకూలించకపోతే సందర్భాలు వేరే ఉండొచ్చు. మరి ఈసారి ఎలా ఉంది చూద్దాం. తర్వాత అక్వా నంబర్లో 2 వచ్చింది, డెస్టినీ 4 వచ్చింది, అండ్ 5 అనే యొక్క గేమ్ చేంజర్ నంబర్ కూడా ఉంది. ఇక్కడ తీసుకుంటే దశ 4లో వచ్చాడు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం తనకి మార్చి నుంచి ఇదంతా కూడా దశ 4లో ఉన్నాడు.
అండ్ పార్టీ నంబర్ 10లో ఉంది. నేమ్ స్టాలిన్ 23లో ఉంది. డేట్ ఆఫ్ బర్త్ 1 అండ్ 4లో ఉంది. సూపర్ ఉన్నారు. ఇక్కడ దశ 4 అనేది అంటే డెస్క్ నంబర్‌కు సెట్ అయిపోయింది. అంటే 44 వచ్చింది ఇక్కడ. డెస్క్ నంబర్ కూడా. దశను కూడా మనం గ్రిడ్‌లోకి తీసుకుంటాం కాబట్టి దశా సంఖ్యని. సో 44 అండ్ 1. సో ఛాన్సెస్ కూడా చాలా బాగున్నాయి. డీఎంకేకి కూడా. డీఎంకే కూడా టగ్ ఆఫర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఒకటే థింగ్ ఏందంటే దశ 4 నడుస్తుంది తనకి. కొంచెం ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దశ 4 అనేది తప్పకుండా అద్భుతాలు సృష్టిస్తుంది. సో చూద్దాం. టీవీకే మన విజయ్ పార్టీ చూద్దాం. టీవీకేలో 12 అంటే 12 అంటే 3 వస్తుంది. టీవీకేలో వైబు 3 ఉంది. సో 12 ఉంది. విజయ్ నేమ్‌లో 10 ఉంది. అంటే విజయ్ ఓన్లీ విజయ్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. విజయ్ దేవరకొండ అనే కంటే కూడా విజయ్ అని పిలిస్తే బాగుంటుందనుకున్నాం. అదేవిధంగా విజయ్‌లో 10 ఉంది. విజయ్ దేవరకొండ గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ విజయ్ తలపతి విజయ్, తమిళనాడు విజయ్. సో టీవీకే పార్టీ అధినేత. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22nd మ్యాజిక్ నంబర్ అనుకున్నాం. 22 జూన్ 1974. 4 అండ్ 4 కాంబినేషన్. యాక్చువల్‌గా 4 అండ్ 4 కాంబినేషన్ అనేది ఇది స్ట్రగ్లింగ్ నంబర్ అంటారు దీన్ని. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నంబర్ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. 4 అండ్ 4 ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాయా ప్రపంచంలోనే ఉండాలి వీళ్ళు. ఆ మాయా ప్రపంచంలో ఉంటే సెట్ అవుతారు వీళ్ళు. అంతా కూడా మాయా ప్రపంచంలో మంచి డైరెక్టర్లుగా, కెమెరామెన్లుగా, అంటే ఫిల్మ్ రైటర్స్‌గా ఈ విధంగా 4 అండ్ 4 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అవుతారు. సో మన విజయ్ తలపతికి కూడా బర్త్ నంబర్ 4, డెస్క్ నంబర్ 4 ఉండడం అనేది ప్లస్ అయింది. దానికి 22nd అనేది కూడా ప్లస్ కావడం జరిగింది. అంటే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. సో అది ఆఫ్‌కోర్స్ ఇప్పుడు దానికి గ్రిడ్‌లో 444 వచ్చింది. అంటే బర్త్ నంబర్ 4 ఉంది. డెస్క్ నంబర్ 4 ఉంది. ప్లస్ ఇయర్‌లో 74లో 4 ఉంది కాబట్టి 444 గ్రిడ్‌లో 444 వచ్చింది కాబట్టి సైకలాజికల్ చాలా స్ట్రెస్‌ఫుల్ అయితుంటాడు క్యాండిడేట్. చాలా స్ట్రెస్‌ఫుల్ క్యాండిడేటే అని చెప్పొచ్చు. సో అది కూడా ఒక కారణం. ఇక్కడ మళ్ళీ 7 కూడా ఉంది గ్రిడ్. 7, 4, 6 అండ్ 8 అంటే రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి నంబర్లు ఉన్నాయి. తన యొక్క ఇయర్లీ దశ తీసుకుంటే 2025 నుంచి 2026 జూన్ వరకు తీసుకుంటే, అంటే జూన్ మనకు రాలేదు కాబట్టి దశ 9లో ఉన్నాడు. మరి ఆల్రెడీ మనం ఫిబ్రవరి నుంచే కౌంట్ చేస్తాం కాబట్టి దశని. బట్ ఈ ఇయర్ వచ్చేసి దశ 2లో ఉన్నాడు. సో దశ 2లో ఉన్నాడు. సో ఎమోషనల్‌గా అప్సెట్ కావడం, అంటే ఫ్యామిలీ తరపున బ్రేకప్ కావడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు చూసాం. కాబట్టి ఇదొకటి. అంటే ఇన్ కేస్ ఇది 25, 26 జూన్ వరకు తీసుకుంటే దశ 9లో ఉన్నాడు. ఇది అందుకు మంచిదే అయినప్పటికీ మనం ఫిబ్రవరి నుంచి దశను కౌంట్ చేస్తాం కాబట్టి ఇయర్లీ దశని. సో దశ 2లోకొచ్చాడు. సో మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇక్కడ 22తో పాటు దశ 2 తీసుకుంటే 222 వచ్చింది. అంటే ఎమోషనల్ అప్సెట్స్ బాగా ఉన్నాయి అతనికి యాక్చువల్‌గా. సో ఒక విధంగా 25-26 జూన్ తీసుకుంటే దశ 9లో ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు దశ 2లో ఉన్నాడు. సో ఈ విధంగా అంటే చాలా సైకలాజికల్ అప్సెట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో దెన్ మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏఐడీఎంకే. ఏఐడీఎంకేలో నంబర్ 12 ఉంది. ఇది జయలలిత గారి పార్టీ. పళనిస్వామిలో 34 అంటే 7 ఉంది. మనం పవన్ కళ్యాణ్‌లో ఏ విధంగా అయితే 7 ఉందో పళనిస్వామిలో కూడా 7 అనే నంబర్ ఉంది. సో 3 అండ్ 9 కాంబినేషన్‌లో ఉన్నాడు. అంటే 12th మే 1954. 12th మే 1954 కాబట్టి 3 అండ్ 9 కాంబినేషన్‌లో పళనిస్వామి ఉండడం జరిగింది. 319 వెరీ గుడ్ లీడర్‌షిప్ నంబర్. 3554 9554 అనేది ఒక గ్రిడ్ వచ్చింది. అంటే 2 లైన్స్ ఫుల్ అయినాయి. సో 45312 సో కావాల్సిన రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి నంబర్లు ఉన్నాయి. కానీ 8 అనేది మిస్ అవుతుంది ఇక్కడ. 8 అనేది విజయ్‌లో ఉంది. అదేవిధంగా నంబర్ 1 అనేది ఉంది. నంబర్ 3 ఉంది. సో సేమ్ చూడాలి. దశ 9 ఉంది కాబట్టి ఎవరికి విజయ్‌కి దశ 9 సెట్ అవుతుంది. యాక్చువల్‌గా అయిపోతుంది జూన్‌కి. దశ 2లోకి వస్తున్నాడు. కొంచెం సందిగ్ధంలో ఉంది. సో పళనిస్వామి యొక్క దశ చూస్తే మే వరకు తీసుకుంటే దశ 8లో ఉన్నాడు. సో 12th మే నుంచి 26 తీసుకున్నప్పుడు దశ
7లోకి వస్తున్నాడు. అంటే మే నుంచి దశ 7లోకి వస్తున్నాడు. మే వరకు దశ 8లో ఉన్నాడు. కాబట్టి 100% ఇక్కడ పళనిస్వామి అనే క్యాండిడేట్ యొక్క పార్టీ ఏఐడిఎంకే అనే పార్టీ తమిళనాడులో విజయం సాధించదు అని చెప్పొచ్చు. తమిళనాడులో విజయం సాధించదు. సో, అదొకటి. మరి ఏంటి పరిస్థితి? సో, డీఎంకేకి, టీవీకేకి మధ్యనే పోటీ. వీళ్ళిద్దరికి ఎందుకంటే ఇద్దరికి ఇక్కడ పోటీ పడుతుంది. సో, వీళ్ళ నంబర్స్ గానీ, దశలు గానీ కొంచెం నియర్ బైగా ఉన్నాయి. మరీ అద్భుతమైనటువంటి దశలు లేకపోయినప్పటికీ చూస్తే ఈ యొక్క పోటీ అనేది డీఎంకేకి తర్వాత టీవీకే విజయ్ మధ్యన మాత్రమే ఇది కనబడుతుంది. ఎందుకంటే విజయ్‌కి అప్సెట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్సెట్‌లో భాగంగా చాలా యొక్క మీడియా ఏం చెప్తున్నారంటే విజయ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ సీఎం అంటున్నాడు. కానీ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ ప్రకారంగా విజయ్ ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అయితే డీఎంకేకి సపోర్ట్ చేయాలా? లేకపోతే ఏఐడీఎంకేకి సపోర్ట్ చేయాలా? అనేది ఆ యొక్క సీట్స్‌ని బట్టి సీట్స్ వచ్చిన తర్వాత నిర్ణయించుకోండి. విజయ్ ఒంటరిగా ఒక్కడుగా తన యొక్క సీట్స్‌ని గెలుచుకొని సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఇతను కింగ్ మేకర్ అవుతాడు. కింగ్ మేకర్ అవుతాడు. సో, అంటే కింగ్ అవ్వాలన్నా గానీ ఎవరితో కలవాలి. ఇన్ కేస్ కొన్ని చెప్పినప్పటికీ విజయ్ అంటే ముఖ్యమంత్రి అవుతాడు అని అన్నప్పటికీ ఎవరితోనైనా కలిసి వాళ్ళు అగ్రీ చేస్తే ఇతను అవుతాడు తప్పితే తను సింగిల్ లార్జెస్ట్ నంబర్డ్ పార్టీగా ఉండడం కష్టం. అయితే డీఎంకేతో కలిసి ముఖ్యమంత్రి ఇతనైనా కావచ్చు, లేకుంటే స్టాలిన్ అయినా కావచ్చు. లేదు ఏఐడీఎంకేతో కలిసి తర్వాత ముఖ్యమంత్రి విజయ్ అయినా కావచ్చు, లేకపోతే పళనిస్వామి అయినా కావచ్చు. కానీ పళనిస్వామి డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. కానీ టగ్ ఆఫ్ వార్ వచ్చింది ఇక్కడ డీఎంకేనా, టీవీకేనా ఈ రెండిటి మధ్యలోనే ఉంటుంది పోటీ. సో డీఎంకే కూడా మంచి సీట్లొస్తాయి. సో విజయ్‌కి కూడా మంచి సీట్లొస్తాయి. కానీ ఎవరికి కూడా ముఖ్యమంత్రి ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు. సో ఇది తమిళనాడు రాజకీయాలున్నాయి. కాబట్టి ఎవరో అడిగారు యాక్చువల్‌గా నాకు కామెంట్ పెట్టారు తమిళనాడు రాజకీయాలపైన చేయమని చెప్పి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇదంతా కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం గూగుల్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం చెప్తున్నాం ఇది. ఇన్‌కేస్ వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉంటే నాకు తెలియదు. బట్ దీని ప్రకారం చూస్తే విజయ్‌కి ఇక్కడ 444 వస్తుంది. 444 అనేది చాలా సైకలాజికల్ స్ట్రెస్‌ని ఇస్తుంది అక్కడ. అంటే వెరీ సెన్సిటివ్ మైండెడ్. 222 వస్తుంది ఇక్కడ ఇతనికి విజయ్‌కి. అదేవిధంగా అక్కడ దశ 4లోకి వచ్చాడు కాబట్టి స్టాలిన్‌కి కూడా 444 వచ్చింది. సో 33 అనేది మంచి వాయిస్ అండ్ దట్ వాస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ చూస్తే స్టాలిన్‌కి సూర్యుడి యొక్క ఇంపాక్ట్ ఉండడం జరిగింది. మంచి అంటే డేట్ ఆఫ్ బర్త్ 1లో ఉన్నాడు. సో ఈ డేట్ ఆఫ్ 1 ఇక్కడ ఇద్దరికి పోటీ ఎందుకంటే ఇతను 1 మార్చ్‌లో పుట్టడం జరిగింది స్టాలిన్. విజయ్ 22 అంటే 22 అనేది మ్యాజిక్ నంబర్ కాబట్టి ఇది ఈక్వల్ టు 1 క్వాలిటీని ఇస్తుంది. అంటే విజయ్ అండ్ స్టాలిన్ మధ్యలోనే చాలా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. నాకు తెలిసి డీఎంకే అండ్ విజయ్ యొక్క అలయన్స్‌లో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలుంటాయి. దయచేసి మీకు వీడియో నచ్చుతుందనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా మరికొన్ని వీడియోలతో మీ ముందుకు నేనొస్తాను. షూర్‌గా విల్ ఎంజాయ్ ఇట్.